భగవద్బంధువులారా, మళ్ళీ ప్రశ్న కూడా నరదృష్టికి సంబంధించి. దీనికి ఎందుకు ఎలా ఏమిటని నేను మాట్లాడను. అతి సులభమైన ఉపాయం ఏనాడో చెప్పారు మనకి, అది పట్టించుకోం మనం. ఏమిటో తెలిసిన, ఇంటి ముంగిట తులసి మొక్క ఉండడం. తులసి మొక్క అనేసి పెద్ద బ్రాంచ్లు అవన్నీ ఉండవు, దానికి చిన్న మొక్క పెట్టుకోవాలి. ఏమిటి తులసి గొప్పతనము? తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్ధం రుణామిత్వం వరదాభవ శోభనే. తులసి మహాత్మ్యం బ్రహ్మవైవర్త పురాణంలో చాలా విస్తారంగా ఇచ్చారు. అది పెట్టుకోండి. పొద్దున్న సాయంకాలం ఒక గ్లాసుడు నీళ్లు దాంట్లో పోయండి. అంతే తప్ప కాఫీ తాగిన తర్వాత గ్లాసు కడిగి ఆ కడిగి నీళ్ళు మాత్రం దాంట్లో పోయకండి దయచేసి. తులసి కోటకి పసుపు పెట్టండి, కుంకం పెట్టండి, ముగ్గు పెట్టుకోండి వీలైతేను. ఇవేం చేయలేకపోయినా దండం పెట్టుకోండి. తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇది మొట్టమొదటిగా చేయాల్సిన పని. తరువాత ఇంకోటి చెప్పుకున్నాం కదా, దిష్టి తీసుకోవాలి. ముందు మిరపకాయలతోటే దిష్టి తీయండి, అవతల పారేయండి. ఇది రెండవది. అంతేకాదు, ఇక్కడ ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏమిటంటే సుందరకాండలోది. ఇది తప్పనిసరిగా ఒక 90 రోజులు 108 సార్లు చదవండి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. కొందరు పెద్దలు చెప్పారు పాపం, ఆంజనేయ భక్తులు. ఇది శ్లోకం సీతమ్మవారు జపం చేసింది కనుక లంకలోంచి బయటపడిందన్నారు. సీతమ్మవారు జపం చేసిన శ్లోకం కాదండి ఇది. సీతమ్మవారు హనుమంతుడితో మాట్లాడిన శ్లోకం. అది మనకి జపం అవుతుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది రోజు 108 సార్లు చదవండి. ఎన్నాళ్ళు? 90 రోజుల పాటు. ప్రతిరోజు కూడా ఒక దానిమ్మ పండు నివేదన చేయండి. వీలైతే అరటిపళ్ళు, లేకపోతే దానిమ్మ పండు తప్పనిసరిగా. దానిమ్మ పండు లాంటివే మన కోరికలన్నీ కూడా. గింజలు తీయగానే ఒక పొర వస్తుంది. గింజలు లేవనుకుంటాం, పొర తీస్తే మళ్ళీ గింజలు, పొర తీస్తే మళ్ళీ గింజలు. మన కోరికలు అలాంటివే. అందుకని హనుమంతుడే తీర్చగలడు ఈ కష్టాన్ని. అందుకని త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది చెయ్యండి, మీకు క్షేమం కలుగుతుంది. స్వస్తి. సులభోపాయం ఇది. స్వస్తి.